బతుకంటూ బతికితే మన దగ్గరికి ఎవడైనా వచ్చినా, మనల్ని చూచినా, మన గురించి విచారిస్తే మనలో ఏ కపటము లేదని సాక్ష్యమిచ్చే విధంగా బతుకుతాం. ఏమెంట వస్తుందండి, ఎవడెప్పుడు చచ్చిపోతామో తెలియదు. మన జీవితం చాలా చిన్నది. ఎవడైనా మన గురించి రియల్గా మనల్ని స్కాన్ చేస్తే ఏ కపటము లేని వ్యక్తులమని వాళ్ళకు అర్థం కావాలా. ఒకవేళ నిందించేవారు కూడా లేకపోలేదు, మనలో కపటం ఉందని కూడా బయట చెప్పేవారు ఉన్నారు. అది నిందై ఉండాలి కానీ నిజం కాకూడదు. నిజమైన నాడు నువ్వు చచ్చినట్టే. బతుకుదాం, ఖచ్చితంగా బతుకుదాం, యథార్థంగా జీవిద్దాం. మన దేవుడికి యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. కపటము లేని వారంటే పరమాత్మకి పిచ్చి. కపటము లేని వాడు యేసుక్రీస్తు గనుక తన కుడిపార్శ్వమున కూర్చోపెట్టుకున్నాడు. అదే కపటము లేని బతుకు నీలో నాలో ఉంటే మనల్ని అక్కడికి చేర్చుకుంటాడు.